మూవింగ్ ఆన్, సీఎం రేవంత్ కు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ శాఖలో నియామకాలు చేపట్టినట్టు నిరూపిస్తే రేవంత్ రాజీనామా చేస్తారంటూ సవాల్ చేశారు. ఆయన తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ పై రేవంత్ నిందలు వేస్తున్నారన్నారు. ప్రాజెక్టుల విషయంలోనూ రేవంత్ది గ్లోబల్స్ ప్రచారమే అంటున్నారు హరీష్ రావు. ఇక ఏపీ ప్రభుత్వానికి సీఎం రేవంత్ దాసోహమయ్యారని, కృష్ణానదిలో కేటాయించిన నీళ్లను కూడా వినియోగించుకోలేదని, నీళ్ల మళ్లింపులో రేవంత్ ప్రభుత్వం సరిగా పూర్తిగా విఫలమైందని, సీఎం రేవంత్కి పరిపాలన చేత కావట్లేదని హరీష్ రావు మరో కామెంట్ కూడా చేశారు. చెప్తున్నా, ఇరిగేషన్ శాఖలో మేము ఉద్యోగాలు ఇచ్చుంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడా? వందలాది వేలాది మంది ఉద్యోగాలను ఇరిగేషన్ శాఖలో నియామకం చేశాము. నా చేతుల మీదుగానే జలసౌధలో ఉద్యోగులకు సర్టిఫికెట్లు, అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా నేనే ఇవ్వడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకోటి ఉదాహరణ లేదు. నిధులు ఏరులై పారడం కాదు, నీళ్లు గలగలా పారినాయి తెలంగాణ భూభాగంలో. నేను ఇందాక చెప్పినట్టు 50 లక్షల ఎకరాలకు తెలంగాణ ప్రభుత్వం నీళ్లు అందించింది.